ఫలితం రేపు రాబోతుంది. ఇక్కడ వేదిక మీద చూస్తే కేంద్ర మంత్రిగా పనిచేసిన మంచి పేరున్న మహిళా నాయకురాలు, ఈ దేశంలో ఒక గుర్తింపు ఉండే పనబాక లక్ష్మి గారికి స్వాగతం పలుకుతున్నాం. అట్లే పనబాక కిష్టయ్య సీఎంఓస్ లీడర్, వాళ్ళు ఈ రాష్ట్రంలో దేశంలో బీజేపీ ఏతర ప్రభుత్వం రావాలా, కష్టపడి పనిచేసే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అట్లే కావల్లో పరిస్థితులు చూసిన తర్వాత చూసి విజిగిపోయి వేసారిపోయి రాజకీయ కుటుంబంలో పుట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసి వాళ్ళ తండ్రి గారు శాసనసభ్యులుగా చేసి సుదీర్ఘమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండే చెంచల్ బాబు యాదవ్ గారు ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వాళ్ళకి కూడా ఈరోజు స్వాగతం పలుకుతూ ఇప్పుడు పనబాక కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి గారికి మీ అందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసి పనబాక కిష్టయ్య గారికి ముఖ్యమంత్రి గారు వేసి స్వాగతం పలుకుతున్నారు. మీరు హర్షధ్వానాలతో మీరందరూ కూడా మద్దతు పలకాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండే విష్ణువర్ధన్ రెడ్డి గారికి తెలుగుదేశం కండువా వేసి స్వాగతం పలికినారు. మీరు కూడా హర్షధ్వానాలతో మద్దతు పలకమని కోరుతా ఉన్నాం. అలాగే చెంచల్ బాబు యాదవ్ గారికి కూడా కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది ముఖ్య నాయకులు వెంకటగిరి గూడూరు అందరినీ మళ్ళీ కండువాలు వేసేసి ముఖ్యమంత్రి గారు పార్టీలో చేర్చుకుంటారు. సోదరులారా,